2 స్టేట్స్‌లో. అర్థం కాలే. 2 స్టేట్స్‌లో. 2 స్టేట్స్‌లో. సార్ యాహ్! అశ్విన్ గారు, ఆ! ఆయన దగ్గర ఇంకా వేరే స్టోరీస్ కూడా ఉండుంటాయి, మీతో డిస్కస్ చేసే ఉంటారు. బట్ ఇది పికప్ చేయడానికి రీజన్ ఏంటి? ఇది ఆయన చేయాలి అని చెప్పేసి ఫైనల్గా అంటే జీవితంలో ఇది చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారా ఎట్లాగా? ప్యూర్లీ సార్ విష్ అండి. ఆయనకి సినిమా చేయాలని చాలా 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 డీప్గా ఉండే అండి. అండ్ వేరే స్టోరీస్ ఉన్నాయి, వేరే స్టోరీస్ చెప్తారు. బట్ ఏది చెప్పినా ఫైనల్గా తిరిగి ఇక్కడికే వచ్చేవారు. సో ఐ థింక్ అదొకటి అర్థం చేసుకున్నా ఎప్పుడో. ఇలాంటి లెజెండరీ ఫిల్మ్ మేకరు ఒక నాట్ జస్ట్ హిట్స్, నాట్ జస్ట్ క్లాసిక్స్, బట్ నెవర్ బిఫోర్ టైప్ మూవీస్ తీసిన ఆయన ఒక కథ చెప్పాలనుకుంటే మనం ఎందుకు దానికి ఒక లాజిక్ పెట్టుకొని క్వశ్చన్స్ చేయాలంతే. ఇప్పుడు నేను అంటే ఎస్పెషలీ సరే, అదే స్టోరీ వైజ్ కానీ మేకింగ్ వైజ్ కానీ రిలీజ్ వైజ్ కాదండి, ప్రతిదీ ఛాలెంజింగ్గానే ఉంది ఈ సినిమా విషయంలో. సో అంటే ఈ ఛాలెంజ్ని ఆయన ఈ ఈ వయసులో చేయగలిగారా? ఎట్లా మీ సపోర్ట్ తీసుకున్నారు? సో ఆయన ఫైనల్గా ఆ సంతృప్తికరమైన ఫీలింగ్ మూవీ మేకింగ్ పరంగా ఆయనకి ఎంతవరకు లభించిందంటారు సార్ ఈ సినిమా విషయంలో? ఆయన ఎనీథింగ్ టు డూ విత్ మూవీ ఆయన ఎనర్జీ 200% అవుతుందండి. సో ఎనీథింగ్ టు డూ విత్ సినిమా షూటింగ్ పరంగా ఆయనని, రిహర్సల్స్ పరంగా ఆయనని, రైటింగ్, సెట్ డిస్కషన్స్, వాట్ ఎవర్, అప్పటికి ఆయన ఎనర్జీ 200-300% అయిపోతుంది. సో హీఈస్ ఫుల్లీ యాక్టివ్. అండ్ అంటే మాకు అప్పుడప్పుడు వీ వుడ్ గెట్ టైర్డ్ ఆర్ బర్న్ట్ అవుట్ వాట్ ఎవర్, బట్ ఆయనకు అలాంటి సిచ్యువేషన్ లేకుండే. అంటే బ్లూ కైండ్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అనేది మీకు ఆయనకి కుదిరింది కాబట్టి సినిమా రాగలిగింది అనుకోవచ్చా? వేరేదైతే ఖచ్చితంగా వచ్చేది కాదా? ఎట్లా ఈ మీ భావాలిద్దరూ ఒకటే భావాలు ఒకటవడం ఒకటి, బట్ ఐ థింక్ ఈ సినిమా చాలా కష్టం అని తీయడం. అంటే ఇప్పుడు పుష్పక్ కూడా అనుకుంటే కమల్ సార్ సపోర్ట్ లేకపోయింటే మేబీ పుష్పక్ చాలా కష్టమయ్యేదేమో తీయడం. ఆయన నమ్మకం లేకపోతుంటే, ఆయన సపోర్ట్ లేకపోయింటే. అండ్ నాకు లక్కీగా ఈ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో ఐ హ్యాడ్ దట్ లిటిల్ కేపబిలిటీ ఆఫ్ బ్యాకింగ్ సార్. సో ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు మేక్ షూర్ దట్ ఆయనకి ఏం అవసరమో, వెదర్ ఇట్ వాజ్ రైటర్స్, వెదర్ ఇట్ వాజ్ విఎఫ్ఎక్స్, టెక్నీషియన్స్ కానివ్వండి, సపోర్ట్, ఐ వాజ్ ఏబుల్ టు గివ్ హిమ్ దట్. సో అంటే మీరు మేకింగ్ పరంగా మీరు మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది, బట్ మీ ఆలోచన విధానాన్ని ఎంతవరకు ఆయన మార్చగలిగారు? ఇంకా ఇంప్రూవ్ అయిందా ఎట్లా సంగీతం గారి తర్వాత? లేదండి, నేను మేక్ చేయలేదు సినిమా. సో ఇట్ వాజ్ ఈ సినిమాల మేకింగ్ మీకు ఉంటుంది, మాకుంటుందా? మీ ఆలోచన విధానాన్ని ఆయన ఏమన్నా ఎంతవరకు మార్చారు? అంటే నాకు ఆయనలో సార్లో ఎక్కువ నచ్చింది ఏంటంటే ఆయన్ని సీరియస్గా తీసుకోరండి. ఆయన గురించి ఇప్పుడు మనం ఏదన్నా సార్ మీరు లెజెండరీ, అసలు మీరు ఎన్ని గొప్ప సినిమా తీస్తారు అలా ఏదైనా చెప్తే ఆయన పక్కన చూస్తుంటారు అనమాట, ఎవరితో మాట్లాడుతున్నాం అన్నట్టు. నాకు ఒకప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండే ఆదిత్య 369 ఫేవరెట్ ఫిలిం. సో సార్ తోటి ఒక సీక్వెల్ తీపిస్తామేమో, సార్ తోటి చేసి మేబీ ఐ కెన్ హెల్ప్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని వెళ్ళాను ఆయన దగ్గరికి ఒకసారి. ప్లీజ్ సార్ చేద్దాం సార్, ఏదో ఒక రకంగా ఎక్కిద్దాం సినిమాని, ఐ విల్ బీ యువర్ కో డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్తే ఆయన వద్దమ్మా అయిపోయింది, ఆ కథ అయిపోయింది కదా, ఇప్పుడు ఏముంటుంది ఆ సినిమాలో, ఊరికే ముందుకెళ్తాం వెనక్కి వస్తాం, అది కాదు కదా సినిమా, ఇప్పుడు నాకు వేరే సినిమా. సో హీ డజంట్ హ్యావ్ దట్ అటాచ్మెంట్. ఆయన సక్సెస్ వచ్చిందని మళ్ళీ దానికి సీక్వెల్ తీయాలని అలాంటి లెక్కలు ఉండవు సార్కి. నాగేశ్వర్ గారు, ఇది సింగ్ గీతం అన్నది ఎట్లా ఆయన సంగీతం కలిసి వచ్చిందని పెట్టారా? హూజ్ ఐడియా, వై సింగ్ గీతం? ఐ థింక్ రైటర్స్ రూమ్లో ఎవరో సజెస్ట్ చేసినట్టున్నాను ఏదో మాటల్లో సార్కి చెప్తే సార్కి కూడా నచ్చింది యాక్చువల్లీ. ఆయన ఇప్పుడు ఈ లోగో కూడా ఉంది కదా, అది ఆయన సార్ సిగ్నేచర్ యాక్చువల్లీ. సో సార్ సిగ్నేచర్ని మేము లోగోలాగా వాడుకుంటున్నాం. సో ఇట్స్ సంగీతం అని. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే జనరేషన్కి సంగీతం శ్రీనివాస్ గారు ఎంతవరకు అంటే పరిచయం ఉన్నారా? అంటే ఇప్పుడు మహానటి తీసినప్పుడు సావిత్రి గారు ఎవరికి తెలియదు, అంటే ఆ జనరేషన్ గారికి సినిమాగా చూస్తారు కదండి. కరెక్ట్, ఇది కూడా సినిమాగానే చూస్తారండి. డెఫినెట్లీ సంగీతం అనేది సంగీతం సార్